అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారంతో రైతుల ముందుకు రావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయలేకపోతుంది. మరి ఇప్పటికే అర్హుల జాబితాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 45,61,000 మందిని అర్హులుగా గుర్తించి దాని ప్రకారం రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు దాని ప్రకారమే మీకు వెంటనే కూడా అందరికంటే ముందుగానే, అంటే అర్హుల జాబితాలో పేర్లున్నా కానీ అందరికంటే ముందుగానే మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే విషయాలను మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా రెడీ చేసి రైతులకి డబ్బుల విడుదలను 20 లేదా 21న విడుదల చేస్తామని చెప్పిన అనేక సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తాజాగా మళ్ళీ కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల్లో భాగంగా తొలి విడత 7,000 రూపాయలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి దాని ప్రకారం రైతులకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కొన్ని పనులు చేసుకోమని చెప్పడం జరిగింది. మరి రైతులు ఇప్పటికే చాలామంది ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి మిగిలినటువంటి వారు కూడా ఈ పనులు కనుక పూర్తి చేస్తే రైతులకు తప్పకుండా డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేసుకుంటే మనకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలియజేయడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మళ్ళీ క్లారిటీగా తెలుసుకుందాం. మరొక 4 రోజులు మాత్రమే సమయం ఉన్నందున ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకి ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీ బంధువులు, స్నేహితులు కానీ మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ లింకును కాపీ చేసుకుని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు సమాచారం తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దాదాపు 45 లక్షల, అంటే దాదాపు 90 లక్షల మంది వరకు కూడా రైతులు ఉంటే వారిలో ఒక 50 లక్షల మందిని ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే వివిధ కారణాలు ఉన్నాయన్నమాట. అంటే చాలామంది రైతులకి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ, 10,000 రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకుంటున్న వారు కానీ, అధికంగా భూమి కలిగి ఉండడం కానీ, అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకాలు మనకు ఉద్దేశించను అనమాట. మరి ఇట్లా అనేక కారణాల వల్ల ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ కూడా ఈ లిస్టులో నుంచి మనకు తొలగించడం జరిగింది. కేవలం 45,61,000 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి వారికి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 3 విడతల్లో 20,000 రూపాయలనైతే విడుదల చేయబోతుంది. తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, ఇట్లా 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అందజేస్తున్నటువంటి నేపథ్యంలో, డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని, ఇవన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది. మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయం అయితే అందించడం జరిగింది. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారనమాట.
మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 7,000 అంటే 20,000 రూపాయల్లో భాగంగా ఈ నెల 28 నుంచి కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి 7,000 రూపాయల్లో విడుదలలో భాగంగా రైతులంతా కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి. ఇప్పటికే చాలామంది రైతులు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కంప్లీట్ చేయకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఈ యొక్క తొలి విడత 7,000 రూపాయలు, రెండో విడత 7,000, మూడో విడత 6,000 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండమని చెప్పి రైతులకు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పుడు డబ్బులు అందుతాయా అని చెప్పేసి. మరి ఈ నెల 28న ఫైనల్ డేట్ ఫిక్స్ చేసినట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 7,000 రూపాయలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా అందించేటువంటి 20,000 రూపాయల్లో భాగంగా 7,000 రూపాయలను పొందడానికి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి. మరి మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా? అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్డేట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, మరి కొంత సమయం మాత్రమే ఉంది. ఆలోపు కనుక మీరు ఇవి చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీకు ఏ పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అందే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటికే చాలామంది రైతులు అయితే కంప్లీట్ చేసుకున్నారు. మరి మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు 1,45,000 మంది మనకు వాళ్ళంతా కూడా ఇంకా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మరి 1,45,000 మంది ఎవరైతే చేసుకోలేదో మరొకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మనకు ఈకేవైసీ చేసుకుని ఉండాలి, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాదనమాట. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మనకు లిస్టులు విడుదల చేసింది, అర్హుల లిస్టులో. మరి అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు తప్పకుండా మీకు రావడం జరుగుతుంది. మరి అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. ఈ లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకుంటే అందులో కనుక మీ పేరు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. లేకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇవి మిస్ అవ్వద్దు. ఏ రైతు కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి. మరి దీంతో పాటుగా పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా, పీఎం కిసాన్ జాబితాలో ఉన్నటువంటి దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్తోనే ఈ అన్నదాత సుఖీభవ అనేది ముడిపడి ఉంది. మరి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మన ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా ఆలోపు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. అర్హుల లిస్టులో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి ప్రకటన అయితే వచ్చింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని పొందండి. మరి ఈ విధంగా రైతులకు మరొక తాజా సమాచారంతో ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి
ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను.